మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. మనం అయితే మాత్రం పక్కా హైదరాబాదీ బిర్యానీ, పక్కా హైదరాబాదీ మీల్స్, పక్కా హైదరాబాద్ లాగే ఉంటుంది అని మనకి పక్కా అంటూ మన పక్కా హైదరాబాద్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. అసలు ఆంబియన్స్ అయితే చాలా అదిరిపోయింది. ఏమేమి వెరైటీస్ ఉంటాయో, అసలు ఆ టేస్ట్ నిజంగానే మన హైదరాబాద్లో ఉందో లేదో అనేది వెయిట్ అండ్ సీ. రెడీ. టుడే స్పెషల్ కింగ్ ఫిష్ ఫ్రై, అలాగే ప్రాన్స్ చిల్లీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బంగా ఫిష్ అంట. చాలా వెరైటీస్ ఉన్నాయి. లేట్ లేకుండా లోపలికి వెళ్ళి మనకు నచ్చిన ఐటెం తిని నచ్చినట్టు రివ్యూ ఇచ్చేద్దాం. బాగుంది ఆంబియన్స్. చాలా మంది అంటే మినిమం ఒక 100 మంది 120 మంది సిట్టింగ్ ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేశారు. అలాగే గోవా వచ్చి మందు తాగకుండా కొంతమంది వెళ్ళరు కదా, వాళ్ళ గురించి కూడా ఇగో మందు బీర్లు అలాగే అన్నీ ఉన్నాయి. బ్రేజర్లు, అక్కడేమో సోలా వైన్స్, బకాడి. మనకి పేర్లు ఎట్లా తెలుసు అంటే ఇలా చదువుతున్నారు, మనమే తాగాలని ఉంది. అలాగే ఇక్కడ బార్ సెటప్ కూడా బాగా సెట్ చేశారు. అలాగే వీళ్ళకి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇగో ఇది NBLE అవార్డు, నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డు, ఇదొక అవార్డ్స్ వచ్చాయంటే అర్థం చేసుకుంటే రెస్టారెంట్ ఎంత పాపులరు. మన చాలా మంది యూట్యూబర్స్, చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరూ ఈ రెస్టారెంట్కి వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేసి అద్భుతంగా ఉంది అని చెప్పిన వాళ్ళే. ఈయన ఓనర్ ఈయన ఓనర్కి కొడుకు. మీ పేరేంటండి? జగదీశ్వర్ జోషి గారు. అలాగే వేణు. ఇవన్నీ కారాలు, ఉప్పులు అవన్నీ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఇగో మనం తినే కప్పులు, ఉప్పులు అన్ని తయారు చేసేగో మన హైదరాబాద్ నుంచి వచ్చే ఇవన్నీ మసాలాలు అవన్నీ. ఇక తినే పదార్థాలు మేకింగ్ ప్లేస్ చూడాలిగా, వచ్చేసండి. వావ్, ఇది గ్రైండర్ మనకు తెలిసిందే. ఇది వచ్చేసి ఏంటి బ్రో? ఇది బిర్యానీయా? దమ్ బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ. వావ్, మంచి పీస్ కూడా ఉంది. ఇప్పుడే మనకి వేసారు. వావ్, అగో లెగ్ పీస్. సూపర్. అన్ని లెగ్ పీసెస్నా? ఓ సూపర్. మనం దీని గురించి ఇంకా తింటూ బాగా మాట్లాడుకుంటే బెటర్. వీళ్ళు ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారే. వాట్ యు ప్రిపేరింగ్? మంచూరియా. ఓకే, ఈయనేనా మన మెయిన్ మాస్టర్? ఓకే. అమ్మో, ఇంత వేడి ఎక్కువైపోతుంది, మనం తింటూ మాట్లాడుకుందాం దా. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మనం తింటూ ఎలా ఉంది ఏంటి, నిజంగా పక్కా హైదరాబాదే లేదా హైదరాబాద్ పక్కనే ఉన్నట్టుందా అనేది చేద్దాం. ఈలోగా ఐటమ్స్ అక్కడ ఉన్నాయి, ఐటమ్స్ తింటూ మాట్లాడుకుందాం. వచ్చేసి అబ్బా చాలా ఎక్కువ 2 టేబుల్ తెస్తా అన్నారు, కానీ 2 టేబుల్ నాకు ఇంత అవసరం లేదు, కానీ మీ ఇద్దరు ఉన్న ధైర్యంగా ఉంటుంది. తక్కువ ఫుడ్ పెట్టండి అన్న. అసలు ఉన్న వాటిల్లో ఏంటి అనేది ఓనర్ ఆఫ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు చూసారు, అలాగే ఓనర్ ఆఫ్ ద షిప్ జగదీష్ గారు చెప్తారు. సరే, ఇవి ఏంటి? వెజ్ మీల్సా? ఇది వెజ్ మీల్స్ అండి, వెజ్ థాలీ అంటారు మన దగ్గర. ఓకే. అదేంటంటే పాపడ్ వస్తుంది, దానికి పప్పు, సాంబారు, పెరుగు, అప్పడము, పచ్చడి, సలాడ్. ఎంత కాస్ట్? ఎంత? జస్ట్ 170 రూపీస్ ఓన్లీ. 170 రూపీస్. 170. ఓకే. అండ్ ఇది వచ్చేసి చికెన్ క్రీస్ అంటారు. ఓకే. మన హైదరాబాద్ లో కానీ మన ఇండియాలో కానీ ఎక్కడ దొరకదు. అవునా? అదే స్పెషల్ డిష్ మనది. ఓకే. మన అథెంటిక్ అనమాట ఫుడ్ అది. అథెంటిక్ మన స్పెషల్. గోవాలో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడ దొరకదు. సేమ్ టు సేమ్. ఎంత సార్ ఇది? అది వచ్చేసి 290 రూపీస్. 290 రూపీస్. ఓకే. స్టఫ్కి కావాలి.
ఇదేం సార్ ఇది? ప్రాన్స్ చిల్లీ, ఇక్కడ Prawns. గోవన్ స్పెషల్. ఓకే, గోవాలో ప్రాన్స్ చాలా బాగుంటాయి. ప్రాన్స్ చిల్లీ అది సూపర్. ప్రాన్స్ స్పెషల్. ఎంత సార్ అది కాస్ట్? ఇది వచ్చేసి 350 రూపీస్. 350 రూపీస్. ఎన్ని అవునండి. పీసెస్ ఉంటాయి? 8 to 10 పీసెస్. 8 to 10 పీసెస్. 8 to 10 ఓకే, pieces. పెద్ద పెద్దవి. పెద్ద పీసెస్ టైగర్ ప్రాన్స్ అంటారు అది. అదే మన భీమవరంలో దొరుకుతాయి ఇదేనా? ఓకే, స్వీట్, స్వీట్. తర్వాత వచ్చేసి అది చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, స్పెషల్ డిష్ అది కూడా. చికెన్ ఫ్రై, దాని పక్కన చికెన్ దమ్ బిర్యానీ. చికెన్. దీని గురించి మాట్లాడాలి సార్, ఎందుకంటే పక్కా హైదరాబాదీ దమ్ బిర్యానీ బిర్యానీ. అన్నారు. ఎందుకంటే ఆ, మన గోవాలో బిర్యానీ దొరకదు. అవునవును, ఫస్ట్ దొరకదు. ఆఫ్ ఆల్ మన అంత సప్పగా ఉంటుంది. మన కారాలు, మన టేస్ట్ అవును, కావాలి అనుకుంటే మన హైదరాబాద్ కి రావాల్సిందే తప్పకుండా. కంపల్సరీగా. తప్పేదే లేదు. అందుకనే పక్కా హైదరాబాద్ అని పక్కా పెట్టారు. హైదరాబాదీ ఎంత సార్ ఇది బిర్యానీ. కాస్ట్? 2 కాస్ట్ పీసెస్ వచ్చేసి 190 రూపీస్ అండి. 2 పీసెస్ ఓన్లీ 1 పీస్. మా గురించి స్పెషల్ అనమాట. బై 1 గెట్ 1 పీస్ అన్నమాట. సూపర్. ఇది కార్డ్ రైస్. అది కర్డ్ రైస్. కర్డ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. అవునా? మీరు టేస్ట్ చేయండి. మీరు ఎక్కడ కూడా తినలేదు. నేను ఆ విధంగా ఉంటుంది. నేను ఈ కార్డ్ రైస్ గురించి ఒక రీల్ చూశాను. ఎవరో ఒక అమ్మాయి ఎవరో పోస్ట్ చేశారు. రీసెంట్ గా. చాలా బాగుందని చెప్పారు. ఓకే, నిజంగా పక్కగా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇది ఏంటి సార్? ఇది దాస్ జ్యూస్. ఇది అర్థం కదండి. వైన్ వైన్ రెడ్ వైన్. అదేలే, రెడ్ వైన్. wine అంటే ఏంటి? దాస్ జ్యూసే. దాస్ జ్యూస్ నొక్కి నొక్కి. ఓకే, ఇవంతా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పేశారు, మిగతాది మన వేణు చెప్తే బాగుంటుందేమో. కొద్దిగా ఆయన చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే యూత్ కదా. ఆ, ఇప్పుడు మా పని అయిపోయింది. మేము ఖాళీ పెట్టేంత వరకే. ముందు నడిపించేది మాత్రం వాళ్ళే కదా. ఓకే, మీకు అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. చెప్పండి. మీరు ఉండేది జహీరాబాద్ లో, అవునండి. హైదరాబాద్ దగ్గర. గోవా వచ్చి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది అసలు? యాక్చువల్ గా మేము 1998 నుంచి వచ్చేవాళ్ళం గోవాకి. ఓకే, 98 లో ఒక ఫుడ్ దొరికేది కాదు. అసలు ఎక్కడ కూడా ఫుడ్ దొరికేది కాదు. ఎంత దరిద్రమైన ఫుడ్ అంటే అంత తీయగా కొబ్బరిగా ఉండేది. అయితే అప్పటి నుంచి నాకు థాట్ వచ్చింది, మన గోవాలో ఒక బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో. ఓకే, గోవాలో మన వాళ్ళకి మన ఫుడ్ అందించాలి అనే ఉద్దేశము. ఇంకోటి ఎట్లా అంటే నాకు ఎప్పటి నుంచో కోరిక, బిజినెస్ చేయాలి, మంచి బిజినెస్ చేస్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో బిజినెస్ తో దిగాను అనమాట. అలా అనుకోకుండా రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత సడన్ గా మాట్లాడి తీసేసుకున్నాను. మా చెఫ్లు ఉన్నారు, మా పిల్లల సహాయ సహకారాలతో మంచిగా ఇప్పుడు 5 years కంప్లీట్. హ్యాపీ ఏంటి? హ్యాపీ 5 years కంప్లీట్. నేనేమో ఎలాగ ఫిబ్రవరి 14 కదా అది ఈయన చెప్తాడు, అది మాట్లాడుకుంటాం. అది మాట్లాడుకోండి. ఓకే, 5 years కంప్లీట్ చేసుకున్నారు. చాలా హ్యాపీ నాకైతే. పక్కా హైదరాబాద్ బిర్యానీ ఏది స్టార్ట్ చేద్దాం సార్? మీ ఇష్టం, ఏది తీసుకున్నా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఓకే, స్టార్టర్ ట్రై చేయండి. తర్వాత ఈ స్టార్టర్ ట్రై చేయండి, ఆ స్టార్టర్ ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి. ఎస్ అన్నమాట. Yes. యా, ఈయన కూడా ఎస్ అంటున్నారు. అవును, కోటింగ్ కూడా లేకుండా బాగా వేసారు సార్. చాలా బాగుంటుంది. కోటింగ్ వస్తుంది కానీ లైట్ గా వస్తుంది. వితౌట్ అంటే పైన లేయర్ వచ్చింది అంతే. అంటే బోన్లెస్. ఇక్కడ చికెన్ బాగుంటుందా? బాగుంటుంది. చికెన్ బాగుంటుంది కానీ మటన్ బాగోదు. చికెన్ బాగుంటుంది. గోవాలో రీసెంట్ గా అవి మీది గారులండి, వేణుతో మాట్లాడతా. మంచిగా డాడీని పంపించేసాను. ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం తినమంటావు చెప్పు? స్టార్టర్స్ ఏనా? ఇప్పుడు స్టార్టర్స్ మన దగ్గర. మన గోవాకి ఎవరు వచ్చినా కానీ మందు అంటారు. మందు లేకుండా ముద్ద దిగదు. దానికి కంపల్సరీ స్టఫ్ కావాల్సిందే. అమ్మో, మంచి ప్లానింగే. కాదు, రీసెంట్ గా గోవాకి జనాభా తగ్గిపోయింది అని అంటారు, అది నిజమేనా? ఏం లేదన్నా, ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం అంతే. బట్ వస్తూనే ఉంటారు. మన వాళ్ళు మాత్రం పక్క వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మన తెలుగు మాత్రం పక్క వస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు దాకా తీసుకుంటున్నాం. గోవాలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి ఉంటాయా? ఉంటాయండి. ఉంటాయంటే ఓకే. ఇప్పుడు గోవాలో ఇప్పుడు చాలా మంది జీడిపప్పు అవన్నీ ఉంటాయి కదా, మనం జీడిపప్పు సంబంధించి అలాంటివి ఏమి చేయమా? అంటే జీడిపప్పు చేస్తాము. బట్ ఏంటి అంటే మన దగ్గర ఇక్కడ స్పెషల్ ఏమి ఉంటుంది, అక్కడి నుంచి మనం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ తిద్దాం అనుకుంటాం మనం. అవును, అంటే సీ ఫుడ్, ప్రాన్స్,
ఫిష్, చికెన్, మాంసం తల్లిదారు అంటే లైక్ ఎట్లా అంటే మాకు తల్లిదారు అవును, మాంసం లేకపోతే ముద్ద దిగదు. దిగదు. మన తెలుగు వాళ్ళు ఎట్లా అంటే మందు లేకుండా ముద్ద దిగదు అనమాట. సో ఆ ప్రకారంగా మాంసానికి కంపల్సరీ మాంసం కావాలి మందుకి. చాలా ప్లాన్ చేశారు. ఆ ప్రకారంగా ఇది ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఇది వితౌట్ కోటింగ్. అవును, చికెన్ ఫ్రై అంటారు. చికెన్ ఫ్రై కదా. కోటింగ్ ఏం ఉండదు. మీరు చాలా పెద్ద పెద్ద పీసులు ఇస్తున్నారు అంటే మనకి లాస్ ఏమి ఉండదా? అదేం లేదు, మన ఫుడ్ మన వాళ్ళు తింటారు, ఓకే. కడుపు తింటారు, దాని తగ్గట్టు ప్రైసింగ్ ఉంటుంది. రీజనబుల్ ప్రైసెస్ అన్ని విత్ టేస్ట్. ఇంకోటి ఎక్కడోడు ఇక్కడికి వచ్చి మన ఫుడ్ తింటున్నారు అంటే చాలా మంది ఫుడ్ చాలా డబ్బులు ఖర్చు పెడతారు, కానీ డబ్బులు ఇచ్చిన ఫుడ్ అంత 100% దొరకదు. మన టేస్ట్ దొరుకుతుంది కాబట్టి చాలా ఆనందం. ఇంకోటి ఏంటి అంటే మనము కంపల్సరీ హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. రైస్ కానీ, మసాలాస్ కానీ, కారం పొడి కానీ, ఉప్పుతో సహా మొత్తం అక్కడ నుంచి వస్తుంది. మనకు మసాలాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి. ఓకే. 15 days ఒకసారి, 20 days ఒకసారి మసాలాస్, రైస్ అన్ని ఏమో అక్కడి నుంచి వస్తుంది మనకు రైస్. ఇప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చారు? చాలా మంది ఇచ్చారు. ఏదో ఒక ఐటమ్ అదిరిపోయిందన్న ఉంటది కదా. మనకు అన్నిట్లో బెస్ట్ వచ్చేసి ఒకటే అన్న, అవునా? చికెన్ డిష్ అంటారు. చాలా స్పెషల్. నాకు ఇది బాగుంది, ఇది బాగుంది. ఇదేంటి అంటే మన దగ్గర తయారైంది అవును. అనమాట. ఎక్కడ దొరకదు. ఓన్లీ మన ఓకే. దగ్గరనే తయారు చేసి మన దగ్గర మన వాళ్ళే స్పెషల్ డిష్ అని చెప్పేసి తయారు చేస్తాం అనమాట. మనం ఓకే. కొత్త ఇన్వెంట్ చేస్తాం అనమాట. నేను గోవాలో అంటే చాలా మంది పంజాబ్ ఏవేవో బోర్డులు చూసా. అంటే ఎక్కువ పంజాబ్ డాబాలో వచ్చేది. తెలుగు అనేది చాలా తక్కువ. తెలుగు ఇప్పుడు తెలుగు సినిమాలు ఎలా అయితే వరల్డ్ వైజ్ వెళ్తున్నాయో పాన్ ఇండియా లాగా, పాన్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వస్తారు. వాళ్ళు అడిగినప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసేది బిర్యానీయా మీల్సా? బిర్యానీయా? ఎందుకంటే హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే పక్క హైదరాబాద్ బిర్యానీ అంటారు. అవును. ఆ ప్రకారం హైదరాబాద్ బిర్యానీ ఇస్తాను. ఓకే. బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. ఇదేంటి పేరేంటిది? ప్రాన్స్ చిల్లీ. ప్రాన్స్ చిల్లీ. టైగర్ ప్రాన్స్ అంటే కానీ చాలా బాగుంటుంది. ఓకే. ప్రాన్స్ చిల్లీ. నేను రోజులైందో మనకి భీమవరంలో దొరుకుతాయి, సేమ్ అలాగే ఉన్నాయి. ఇవి ఎక్కడ లోకలేనా? పక్కా లోకల్. అవునా? డైలీ ఈరోజు తెప్పిస్తా ఫ్రెష్ మాల్. అది మా ఇంట్లో డైలీ తెప్పిస్తా ఉంటుంది నుంచి. అవును. నేను కిచెన్ చూడడానికి వెళ్తే అక్కడ పోలుస్తున్నారు. అవును. డైలీ తెప్పిస్తూ ఉంటాం, డైలీ చేస్తుంటాం అనమాట. మనది ఏంటంటే ఎప్పుడప్పుడు అవుతుంది, రెడీ అవుతుంది. సో ఏది రెడీ చేసేటం అనమాట మనం. సూపర్. సో 10 నిమిషాలు టైం పట్టినా కానీ అవును, టేస్ట్ బాగుంటుంది. నేను కూడా ఈ వీడియో తీసుకుంటా వచ్చినప్పుడు ఓన్లీ బిర్యానీ ఒకటే రెడీ ఉంటుందన్న, మిగతా అప్పటికప్పుడు వేడిగా రెడీ చేస్తామంటే మనం ఒక 1 hour వెయిట్ చేస్తే ప్రతిదీ చేసి పెట్టారనమాట. సూపర్. ఇక బిర్యానీతో స్టార్ట్ చేయనా మీల్స్ తో స్టార్ట్ చేస్తా? మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా. మనకి అల్లుడు ఉంటాడు కదా, పండక్కి వాటికి అల్లుడు వస్తున్నాడు, అలా అల్లుడికి పెట్టేశారు. ఇంకా మీల్స్ తో బిర్యానీకి వెళ్ళి అలా 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 స్వీట్ తింటూ పెరిగి వెళ్దాం అంతే. ఇది ఏం చేస్తుంది దాకా చూసు కొంచెం మరి చాలా రోజులు అయినట్టుంది. ఫస్ట్ ఇది ఓకే డన్. నువ్వు కూడా పెట్టుకో. నువ్వేం తింటావు? నేనేం తిన్నాను, ఆల్రెడీ తినేసా. అవునా? మీకోసం వెయిటింగ్. అయ్యా, మళ్ళీ ఇంకొకటి చెప్పు. ఇది పచ్చడా? పచ్చడి. ఇది రోడ్డు పచ్చడా? మన పచ్చడి. మన పచ్చడా? ఓకే, మన పచ్చడి స్టార్ట్ చేద్దాం. స్పైసీ ఉంటుంది. ఇవి స్పైసీగా ఉంటే మళ్ళీ తాగడమే. అంతేనా? ఇయ్యగా ఉంటుంది, ఇయ్యగా ఉంటది అంతే. మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? అంటే ఫ్రెండ్స్ ఎవరు మెయింటైన్ చేయను. మంచి పని చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు బిజినెస్ ప్రకారంగా ఎవరిని మెయింటైన్ చేస్తాం కానీ ప్రాబ్లం. అవునవును. అవును. మరి గోవాలో ఉన్న క్యాసినో అలాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మంచి పని చేస్తావు. మా వేణు మంచి బాలుడు. పచ్చడి బాగుందన్న, నిజంగా బాగుంది. అమ్మదోడు బాగుంది. ఎవరైనా ఒక ముద్ద తింటే నాకు 3 బుద్ధులు తినాలనిపిస్తుంది. 10 మందులు ఎవరైనా 160-70 చెప్పారు. 170. ఆంధ్ర పక్కా మీల్స్, పక్కా హైదరాబాద్ కాదు, పక్కా తెలుగోడి మీల్స్. హైదరాబాద్ కాదు, తెలుగోడి.
అన్నంతో సహా అన్నంతో అయితే సహా. తెప్పిస్తాను యా సూపర్. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పర్లేదు అని చెప్పి అక్కడ నుంచి తెప్పిస్తాం మనం, ఎందుకంటే మన ఫుడ్ ఉండాలి. అవును, డాడీ మాటలు విన్నాను కదా నేను. ఆ, నేను ఇంతకు ముందు ఎప్పుడో 85 అప్పుడు వచ్చేవాడిని, నాకు దొరకలేదు. ములక్కాడ పడిందంటే సాంబారు మన సాంబార్ అని అర్థం చేసుకోవాలి, అంతే కదా. అంతే అన్న, ఎందుకంటే సాంబార్ చేసేస్తారు, ఉల్లిపాయలు వేసి అవి ఇవి చేస్తారు. చేస్తాం ములక్కాడ అవి ఉల్లిపాయ ఇది వంకాయ ఇది పడిందంటే మన సాంబార్. అంతే. ములక్కాడ ఎదిరింది సాంబారు. యా అదిరింది. దీనికి మీకు కావాల్సిన పాపడ్లు, చికెన్ మాంసం, పాలకూర పప్పు అన్నది, పాలకూర పప్ప. మన స్టైల్ పప్పు. ఓ సూపర్. మన తెలుగుడు, మన తెలుగుడా? ఇట్రా ఇట్రా. మన మాస్టర్, మన మెయిన్ మాస్టర్, మన మెయిన్ చెఫ్. మెయిన్ మాస్టరా? ఎన్నిటికీ కారణాలు మనోడే. ఏందండి దొల్లగొట్టే వాళ్ళందరూ మరి ఎంత ఇలా ఉన్నాడు, ఇన్ని ఐటమ్స్ దొల్లగొట్టాడా? నీ పేరేంది? అంకిత్. మాటేమో స్లోగా ఉంది, చేసే పనులేమో చాలా హెవీగా ఉన్నాయి. మాట అన్ని నీదేనా ఈ బిర్యానీ? అన్ని మనోడే, అన్ని మనోడే. అన్ని మనోడే. నాకు మీ నాన్నగారు చెప్పారు, ఆ, ఓన్లీ బికాజ్ ఆఫ్ అంకిత్ చేసే వంటలు టేస్ట్లు వల్లే మేము ఇక్కడ ఉన్నాము అని. మెయిన్ రీజన్ అదే అన్న, అవునా? అంత మెయిన్ రీజన్ అదే. ఓకే. మనోడి వల్లనే మనం ఇక్కడ వస్తాం. మనం ఈ స్థాయికి ఉండడానికి రావడానికి రీజన్ ఏంటంటే మనోడి స్టైల్, ఆ, మనోడి వంటకము, మనోడి బుద్ధి స్టైల్ కానీ ఏది ఉన్నా అథెంటిక్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ స్టార్టర్ అని చెప్పాను కానీ అవునవును. అది మనోడి స్టైలే, అంటే ఎవరు చేయలేదు ఇక్కడ, మనోడే చేసి మనోడు చేపించాడు. సూపర్. దీనికి మీ కామెంట్స్, మీకు ఎలా ఉంది? వానర్ ఎప్పుడు వానర్స్ అనేది మనకి ఏదో ఒక 100 ఎక్కువ రూపాయలు ఇచ్చి సర్దుకుంటారు, అలాంటిది ఇంత మాట అనేసారు. వాడున్న వల్లే మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నామని నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఇంకేం చెప్పవా నువ్వు? అంతేలే, నీ మనసులో ఉన్న మాటలు బయటికి చెప్పవు కాబట్టి, అలాంటి లవర్లు గట్ట లేరు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎంత నమ్మకంగా చేస్తున్నారు. ఇంకేమైనా చెప్తావా? రండి అని చెప్పు, ప్రేక్షకులకి రండి, నా వంటకాలు తినండి అని చెప్పు. ఎప్పుడు వచ్చినా గోవాకి రండి మా ప్లస్కి, అరపుర దగ్గర హైదరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్, తెలుగు ఫుడ్, తెలుగు మాస్టర్, అన్ని వెరైటీస్ మన హైదరాబాద్ స్టైల్లో ఉంటాయి. స్పైసీగా తినడానికి అందరు రండి, మంచిగా చూసుకుంటారు. నాకు తెలుసు మనోడు ఈరోజు లవర్స్ డే అయినా ఎందుకు చెప్పట్లేదంటే ఓన్లీ ప్రేమ ఐటమ్స్ మీద ఉంది కానీ అమ్మాయిల మీద లేదు, అది నాకు అర్థమైంది. సూపర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్. కత్తిలాంటి పప్పు, కత్తిలాంటి మాస్టర్ని పట్టారు, సూపర్. అలాంటి నమ్మకంగా ఉండడం వల్ల నిజంగా చెప్పండి, మీకు నచ్చిందా లేదా? లేదు, నచ్చింది బ్రో. నచ్చకపోతే నేను నచ్చని చెప్పేస్తా. నిన్న నేను ఒక బిర్యానీ తింటకపోయా, ఓకే, వీడియో తీయమన్నా తీసినాం, నాకు నచ్చలేదు. 60% ఉందని చెప్పా. 60% బాగుంది అంటే మొత్తం నచ్చలేదు, 60% బాగుంది. ఏదైనా రివ్యూ జెన్యున్ గా ఇస్తేనే. మనకు కూడా ఇప్పుడు ఇక్కడ బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే ఇది, ఇందాక ఇది బాగుంది, తర్వాత రేటింగ్ దీనికి ఇస్తాను. అంతే. తర్వాత మీల్స్ అయితే మాత్రం నిజంగా మన ఇంటి దగ్గర మన ఊర్లో తిన్నట్టే నాకైతే ఉంది. నేను మన దగ్గర ఇక్కడ నేను తింటున్నా కదా, లేదనే కాదు, మా మదరు, మా ఫాదరు, నేను, మా స్టాఫ్ అందరు ఇప్పుడు ఇక్కడనే తింటాం. ఓ మార్నింగ్ నైట్ ఇంటికాడ ఏమి ఉండవు, మొత్తం ఇక్కడనే. ఓకే, మార్నింగ్ టు నైట్ దాకా మొత్తం ఫుడ్ ఇక్కడనే తింటాం. సూపర్. సోడాస్ కానీ అవి ఏం యాడ్ చేసేది ఏమి ఉండదు. అది కూడా అంతే కదా, మీరు ఆ. తిన్నారు అంటే ఆ సోడాలు గట్ట లేకపోతేనే మీరు తింటారు. ఇక్కడనే తింటాం. అవును. సో అర్థం చేసుకోండి, మనం తినేది వాళ్ళకి ఇస్తున్నాం. సో దానికి మనం మంచిగా తింటాం కాబట్టి మనం మంచిగా పెడుతున్నాం అంతే. సూపర్. సో అందుకే మన రేటింగ్ కూడా 4.7 రేటింగ్ ఉంది మనది గూగుల్లో. నేను చదివింది పెరుగు ఎందుకు చేసుకోవట్లేదు అంటే బిర్యానీ అక్కడ వెయిట్ చేస్తుంది, తినకపోతే బాధపడుతుంది. అంతేగా, అసలుకే పక్కా హైదరాబాద్ బిర్యానీ. ఎక్కువ పెట్టుకోండి అన్నంతో పాటు. ఫస్ట్ అయితే దిగాలే. 2 లెగ్ పీసులతో పోజిద్దాం ఫస్ట్. యాక్చువల్గా మనిషి నిలబడాలంటే లెగ్గలు కావాలి, చికెన్ బిర్యానీ తినాలంటే లెగ్ పీస్ కావాలి. వా 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 మన అన్నట్టు. దమ్ బిర్యానీ లిక్విడ్ మాత్రమే వస్తుంది, ఇదే ఏం రాదు. అవునా? ఓన్లీ లిక్విడ్. అది సంగతి. అది మనం వచ్చేప్పుడల్లా లెగ్ పీస్ లెగ్ పీస్ కావాలంటారు. సో మొత్తం లెగ్ పీస్ చేసి పడిస్తాం మీ అందరికి. సూపర్ సూపర్, నిజంగా బ్రో, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఆలోచన అనేది
వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లెగ్ పీస్ అడుగుతారని ఓన్లీ బిర్యానీ లెగ్ పీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కువ 99% ఎవరు ఉండరు. ఎవరు ఉండదు. కంగ్రాచులేషన్. అమౌంట్ ఒకటి ఎక్కువైనా పర్లేదు, మన ఫుడ్ మన స్టైల్ ఉండాలని చెప్పేసి ఆ డిజైన్ తో పెట్టినాం. సూపర్. అప్పుడప్పుడు నువ్వు కూడా ఎవరు లేకపోతే తక్కువ సర్వ్ చేస్తావా? చేస్తారు, మన ఫుడ్ మన సూపర్ సూపర్. అదే ఉండదు మామూలు నుంచి ఎందుకన్నా మన ఫుడ్ మనం సర్వ్ చేస్తున్నాం. సూపర్. అందుకేనండి వీళ్ళు గోవాలోనే కాదు మన జహీరాబాద్ లో కూడా పెద్దగా ఓపెన్ చేస్తానంట. నేను తర్వాత చెప్తా. నేను అన్న నిజంగా నాకైతే మదర్ ప్రామిస్ అన్నం మీద ప్రామిస్ చేస్తున్నా, బిర్యానీ అయితే మాత్రం హైదరాబాద్ లో తిన్నట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్. నేను నిన్న ఒక దగ్గరికి పోయాం, మధ్యాహ్నం తిందామా హైదరాబాద్ బిర్యానీ అని పెట్టారు. భయ్యా పక్కా హైదరాబాద్ బిర్యానీ అని పెట్టారు కదా, మనోళ్ళైనా తెలుగు వాళ్ళైనా ఉండేది అంటే నైన్ ఇదే పబ్లిసిటీకి పెట్టాం హైదరాబాద్ అన్నాడు. మనకు ఇక్కడ ఏం చేస్తారు కదా అన్న, దమ్ బిర్యానీ 5 days టాస్ కొడతారు అన్న. అవును, దమ్ అంటే దమ్ పెడతారు కంపల్సరీ, మినిమం అన్న టైం పడుతుంది దమ్ అవన్నీ. అవునవును. వీళ్ళు ఏం చేస్తారు, టాసింగ్ చేస్తారు అన్న, టాసింగ్ చేస్తారు ఎవరన్నా 5 days కొడతారు. మనం దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మరి నాకు టెన్షన్ లేదన్న, మన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన 10 మందికి చెప్తారు, ఎందుకంటే మన రిసార్ట్స్ మన రూములు మన ఫ్యాన్స్ మనకుంటే చాలు. అంతే. ఇప్పుడు మీరు వచ్చినారు, మీరు ఏం చేస్తారు, మన ఫుడ్ ఉంది అక్కడ వెళ్ళి తినండి అని చెప్పేసి మీరు నంబర్ ఇస్తారు. అంతే, 10 మంది వస్తున్నారు మనకి. మంచిని చెప్పడమే మనకి తెలిసింది. అంతే కదా. ఓకే ఓకే. ఇందాక మన అంకిత్ కదా, అంకిత్ తెచ్చిన ఫిష్ తిందాము ఒక పీసు. బ్రో 2 సింగిల్ ముళ్ళు ఉంటుందా? వాళ్ళు సింగిల్ ముళ్ళు అన్న, మాది పైన కింద మాంసం ఉంటుంది, మధ్యలో ముళ్ళు ఉంటుంది. ఓకే, మనకి ముళ్ళు ఏం రాలేదు అయితే. రాదు. బాగుంది. బాంగ్లా ఆయిల్ డీప్ ఫ్రై అంటారు దీన్ని. ఓకే, రవ్వ ఫ్రై ఉంటుంది, మసాలా దానికి అంటుకొని గట్టి ఉంటుంది, బాగుంటుంది. బాంగ్లా చాలా బాగుంది. గోవన్ లోకల్ ఫిష్ ఉంటుంది అని చాలా చాలా బాగుంది. స్టఫ్ మందికి మా పనికి వస్తుంది. నువ్వు నిన్ను ఎందుకు ఉంచానంటే ఆడిని పంపించి, అందుకే ఏంటంటే నిజాలు మాట్లాడుకోవచ్చు అని. అంతే కదా. మన కళ్ళు తాటికల్. అవును, ఇక్కడ కళ్ళు దొరుకుతాయా గోవాలో? కళ్ళు దొరకదు. మన కళ్ళు టైప్ లో మనకు సారా టైప్ ఉంటుంది, పెన్ని అంటే దాన్ని బాగుంటుంది. పెన్ని ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాష్యూ పెన్ని, కోకోనట్ పెన్ని అని చెప్పేసి రమ్స్ ఉంటాయి. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఓకే. మరి ఇన్ని చాలా చాలా బాగుంటాయి అన్న డాడీ ఎప్పుడు చెప్పలేదా? అంటే ఇక మనం సందేశం కాబట్టి మనం నడుస్తుంటాం. మనకు ఓన్లీ ఎప్పుడో సండేస్ కి అలాంటి ఆటలు సండేస్ అని ఏమి ఉండదు, ఎప్పుడైనా ఒక్కసారి ఒకేషనల్ గా. ఓకే, ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు మనం పే చేసినా మనం 10 మంది చెప్పగలుగుతాం. ఓకే, సో ఆ ప్రకారంగా ఉంటుంది అన్నమాట ఇది. ఓన్లీ ఈ కూల్ డ్రింక్స్ లోనే టేస్ట్ లేకపోతే ఇంకేమన్నా టేస్ట్ ఏమన్నా? ఇంకేం లేవు. అవును, ఏంటి రెస్టారెంట్స్ గట్టా ఉన్నాయని చెప్పారు? రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మనకి. మన రిసార్ట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కలంగుట్ట మన రిసార్ట్ ఉంది. అవునా? సింగిల్ రూమ్స్ 1 BHK 2 BHK. ఓ సూపర్. సో మన బడ్జెట్ లో తక్కువలో మిడిల్ క్లాస్ లో మంచి రూమ్స్. సో డిపెండ్స్ ఆన్ క్రౌడ్, డిపెండ్స్ ఆన్ వీకెండ్స్, ప్రైసింగ్ ఉంటుంది. మినిమం బడ్జెట్ లో ఉంటుంది, బాగుంటుంది. ఇగో నేను మాట చెప్తా, పక్కాగా చెప్తున్నా, రండి. మన ఫస్ట్ హోటల్కి వచ్చేసేయండి. ఉదయాన్నే దిగుతారు కదా, టిఫిన్ తినండి. తిన్న తర్వాత రూమ్ అడగండి, రూమ్ తీసుకోండి. మధ్యాహ్నం మీల్ చేయండి, సాయంత్రం డిన్నర్ చేయండి. బాబు టెన్షన్ లేదు, టెన్షన్ లేదు బాబు. మేము వచ్చింది గోవాకి, మందు తాగకుండా బీచ్లు చూడకుండా అంటారా? దానికి ఉంది, మందు తాగొచ్చు. మందులు కూడా ఉన్నాయి, అగో వెనకాల చూసారు కదా, మందు కూడా ఉంది. మంచిగా తాగండి. అంటే బీ సేఫ్, బీ డ్రైవ్. అంతే. టెన్షన్ కూడా లేదు. మీకు రూమ్ డెలివరీ చేస్తాను నేను. అయ్యా, ఇది చెప్పడం మర్చిపోయా, ఫ్రీ హోమ్ డెలివరీ ఉందా? ఫ్రీ హోమ్ డెలివరీ, మన రూమ్ కి డెలివరీ చేస్తాం మనం. ఫుడ్ లిక్కర్ కూడా ఏది ఉన్నా సార్, A to Z మన రెస్టారెంట్ ఏమేమి అన్ని A to Z మనం ఫ్రీ డెలివరీ చేస్తాం. నియర్ బై ఉంటాయి. ఇంకేందండి, ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు. బాబు నువ్వు రా, వచ్చి రూమ్ లో కూర్చో, నీకేం కావాలంటే అక్కడికి కేక. అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. అంటే తెలుగోడు ఎవడైనా సరే మా తెలుగు హైదరాబాద్ పక్క రెస్టారెంట్ కి రావాల్సిందే, మా దగ్గరే ఉండాల్సిందే అన్నట్టు. ఇక్కడ ఏ బ్రీచెస్ ఏ ఫేమస్ ఉంటాయి? ఇక్కడ మన తెలుగు వాళ్ళకి వచ్చేసి కలంగుట్ బాగా. ఇక్కడ నుంచి కలంగుట్ కి 1 kilometer ఉంటుంది అంతే. ఓకే, కలంగుట్ కి బాగా 1 kilometer.
ఇవి కాకుండా మనకి ఫార్మేజెస్ ఉంటాయి. అవి ఓకే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఆరంబోల్ ఉంటుంది. ఓకే ఆరంబోలో సూపరా ఫోటో ఇది రష్యన్ రష్యన్ పబ్ అంటారు. అవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. Okay. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ ఆ. బాగుంటుంది. సూపర్ కూల్ గా పెరుగు. ఏంది బ్రో పోపు ఏంటి స్పైస్ తగలడానిక? పెరుగన్నంకి పోపు లేకపోతే ముద్ద దిగాలి. అది మనకు Compulsory. తెలిసిన వాళ్ళు కరెక్ట్ చెప్తారా లేదా అని టెస్ట్ చేసా, దొరికిపోదు మళ్ళీ. ఒకటి తక్కువ ఉంది, పికిల్, పచ్చడి తక్కువైంది. మిక్స్ వెజ్ పికిల్ అంటారు. ఆ, ఎక్దమ్ జక్కాస్. అబ్బబ్బబ్బా. నాకు డౌట్, పిగ్గులు ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ అనా? హైదరాబాద్ అక్కడ నుంచి వస్తాయి. అవునా? ఏమున్నా హైదరాబాద్ నుంచి అన్న, మ్మ్. ఎక్సెప్ట్ మనకు ఆయిల్ చిన్న చిన్న ఐటమ్స్ కాకుండా పెద్ద ఏమున్నా అన్న అక్కడి నుంచి వస్తాయి. ఓకే, అంటే గోవా ఇంగ్రీడియంట్స్ కాకుండా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే ఫ్రెష్ గా ఉంటాయో అవే ఇక్కడ ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చేస్తాం. ఓకే, పెరుగు బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు చాలా స్వీట్ గా నాకు ఇన్ని ఐటమ్స్ పెట్టారు కదా, మీరు నేను ఒక స్వీట్ తిందాం, మీరు నేను కలిపి. ఓకే. ఓకేనా? 2 స్పూన్లు స్వీట్ తిందామా? గులాబ్ జామా. వావ్, కలగలాడేస్తుంది. గులాబ్ జామున్ కలగల. రెడీ. ఏం మీరే ప్రత్యక్షం అయ్యారేంటి? అంటే వచ్చేసి అప్పుడు ఓకే, మొత్తం అయిపోయింది కదా, రివ్యూ ఆడటానికి వచ్చారు. అంతేగా ఆల్రెడీ. మన తెలుగు వాళ్ళకి కావాల్సిందే రివ్యూస్. ఆ రివ్యూ వల్లనే మన దగ్గరికి వస్తారు, అవును, మమ్మల్ని కూడా లేపుతారు, వాళ్ళు కూడా లేస్తారు. సూపర్. ద్రాక్ష జ్యూస్ కా జై. డాక్టర్ ద్రాక్ష జ్యూస్ ఎలా ఉంది? మాది మాట్లాడుతారు ఎట్లా. అది మీరు తయారు చేయలే కదా, తయారు చేయలేగా. ఎట్లా బాగుంది. ఉంది? ఆ? బాగుంది. ఆ, అలాగే ప్రతి ఐటము చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు బాగా నచ్చింది మీరు చెప్పిన ఈ స్నాక్ ఐటమ్ చాలా బాగా నచ్చింది. Chicken rice. ఫస్ట్ దీనికే, సెకండ్ హైదరాబాద్. యాక్చువల్ సెకండ్ దీనికి ఇవ్వాలి, కానీ నాకు ఇది బాగా నచ్చింది, హైదరాబాద్ బిర్యానీ. మనది బిర్యానీ వేరు. అవునా? ఓ సూపర్, ఇది బాగా నచ్చింది. తర్వాత రొయ్యకి ఇస్తా. ఓకే. దాని తర్వాత మీల్స్, దాని తర్వాత చికెన్, ఇంకంతే. అబ్బా ఇది కూడా బాగుందండి. నేను సెకండ్ ప్లేస్ బిర్యానీకి కర్డ్ రైస్కి ఇస్తా. ఓకే. అట్లా కాదులే, 1 to 5 అన్ని, ఇంకా అంతకు మించి ఏం లేదు. హైదరాబాద్ మన ఫుడ్ మన ఫుడ్. హైదరాబాద్ లో 1 to 5 ఎలా అయితే ఇస్తామో, ఇక్కడ గోవాలో కూడా 5కి 5 రేటింగ్. సూపర్. ఇలాగే మా తెలుగు వారిని అందరినీ ఇలా కడుపుబ్బ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకెన్నో రెస్టారెంట్ పెట్టాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. జగదీష్ గారు జై. జై జగన్ గారు, జై జగదీష్. జై జగన్ కదా, నేను అనలేదండి. సార్ చాలా బాగుంది. మీరైతే మాత్రం ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనేది అది ఒక్కసారి లాస్ట్ గా చెప్పండి సార్ మా ప్రేక్షకులు. మనది బాగాకి కలంగుట్కి మధ్యలో 1 కిలోమీటర్ దూరంలో ఆర్పోరా అని ఉంటుంది. ఆర్పోరాలో ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఆర్పోరాలో నియర్ బై ఫ్యాక్టరీస్కి పక్కలో మన హైదరాబాద్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది. మీరు తప్పకుండా రండి, విజిట్ చేయండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సూపర్. ఎంత బాగా చెప్పిన తర్వాత మనం మాట్లాడకూడదు, అసలు తగ్గేదే అన్నట్టు చెప్పారు. మీరు కూడా వచ్చేసండి. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. టాటా. బిల్లా మధ్యలో యాంకర్. ఓకేనా?